దాంట్లో స్లిప్పులు, దాంట్లో మన స్లిప్ తీసుకుని మాట్లాడేయాలి. 3 నిమిషాలు టైం తీసుకుని బిగిన్ చేసి మాట్లాడాలి. మన ముందోడు మాట్లాడుతూ ఉండగా మనం స్లిప్ తీసుకోవాలి. తర్వాతోడు తీసేసుకుని రెడీలో ఉండాలి. ముందోడు 1 నిమిషం కట్ చేసేసినా సరే మనం వెళ్ళి ఆ 1 నిమిషంలోనే మాట్లాడేసేయాలి. లేదా 3 నిమిషాలు మాట్లాడితే ఓకే, మనకు 3 నిమిషాలు టైం ఉన్నట్టు అనమాట. అది కూడా ఎట్లా ఉండాలి, మొదట పాజిటివ్గా మాట్లాడాలి, తర్వాత మళ్ళీ దానికి నెగిటివ్గా మాట్లాడాలి. ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్కి మార్చేటప్పుడు క్రాసింగ్ అనమాట, ఫ్లోర్ క్రాసింగ్ అనమాట. అది అడ్డదిడ్డంగా మార్చేయకూడదు. టాపిక్ జాగ్రత్తగా కన్విన్సింగ్ గా ఉండాలన్నమాట. నొప్పి తెలియకుండా ఉండాలన్నమాట. అప్పుడు నాకు వచ్చింది అదేది, అప్పుడే సినిమా ఏదో వచ్చింది, పుట్టినా మగాడిగా పుట్టకూడదని. అప్పుడు ముందు ఇయే చెప్పానమాట, మగాడికే పుడితే చాలా కష్టమండి బాబు. ఓ థియేటర్కి వెళ్ళామంటే ఫస్ట్ లేడీస్కి అయితే ఈజీగా దొరుకుతాయి టికెట్లు, క్యూ లైన్లో అప్పుడు చచ్చేవాళ్ళం కదా. ఇప్పటికి మళ్ళీ ఆన్లైన్ లేవు కదా. బస్సులో ఎక్కగానే వాళ్ళకే ఫస్ట్ సీట్ ఉంటుంది, మనమే నుంచోవాలి ఆ పక్కన. ఏడికి పోయినా మొదట వాళ్ళకే ప్రయారిటీ వస్తుందని చెప్పా. 1.5 నిమిషానికి రింగ్ ఇస్తాడనమాట. అప్పుడు మనం మార్చాలి. కానీ వీళ్ళందరికీ హక్కులు ఇచ్చినోడు మగాడే కదండి, కాబట్టి నేను మగాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నానంటూ కన్విన్స్ చేసాం అన్నమాట. అప్పుడు నేషనల్లో 2nd ప్రైజ్ వచ్చింది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నాడంటే చంద్రబాబు గారికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఆయన ఫ్లోర్ క్రాసింగ్ అద్భుతంగా చేస్తాడు అనమాట. మోడీ దుర్మార్గుడు, రాక్షసుడు, అసలు ఈ దేశానికే పనికిరాడు, ఆయన టీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడు, దేశం నుంచి తరిమేస్తాం. మోడీ అనేటటువంటి వ్యక్తి లో ఉన్న నైపుణ్యం జనాలకు తెలియలేదు, అది నేను తెలియజేస్తాను ఇప్పుడు.